గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 12వ తేదీ హ్యాపీ క్రికెట్ వర్సెస్ బ్యాంక్ ఫ్రెండ్స్ భారత్ బంద్ సందర్భంగా T20 మ్యాచ్ ఆడుతున్నాం. టాస్ వన్ బై హ్యాపీ క్రికెట్, ఎలక్టెడ్ టు బ్యాట్. మొదటి బంతే క్యాచ్ డ్రాప్ చేసిన ఫీల్డర్ పేరు సీను. అది క్యాచ్ కాదు. మొదటి బంతే క్యాచ్ డ్రాప్ అయింది హ్యాపీ క్రికెట్లో. అబ్బా లెఫ్ట్ హ్యాండా. ఫస్ట్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. సూరి టు ఆరిఫ్. సార్ గ్లవ్ వద్దా? చక్కటి సింగల్ ఆరిఫ్ ద్వారా. ఫస్ట్ బాల్ బ్రో చెప్పులేసుకో బ్రో, గాస్ బ్రేకులు ఉంటాయో. సండేనా వీకెండ్? షాట్కి ప్రయత్నించారు సుభాన్ బాయ్. సండే మార్నింగ్ కీపర్ అటాకింగ్ వెళ్ళారు. స్లో బాల్ కోసం మంచి షాట్, క్యాచ్. వన్ మోర్ క్యాచ్ డ్రాప్. మొదటి ఓవర్లోనే రెండో క్యాచ్ని జారవిడిచిన సీను. గుడ్ షాట్. చూడాలి బౌండరీ వెళ్తుందా. చక్కటి బౌండరీ సుభాన్ బాయ్ ద్వారా. గుడ్ షాట్. 4 పోతుందా లేదా చూడాలి. చక్కటి బౌండరీ. బ్యాటింగ్ బై సుభాన్ బాయ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఓవర్, స్కోర్ మూవ్స్ టు 10 runs వితౌట్ లాస్. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి హ్యాపీ క్రికెట్ 10 పరుగులు. బ్యాంక్ టీం తరఫున రెండో ఓవర్ వేసేదానికి రెడీగా ఉన్నారు. చక్కటి డిఫెన్స్ ఆరిఫ్ ద్వారా. టైసన్ తన రెండో ఓవర్లో మొదటి బంతిని చాలా చక్కగా వేశారు. మంచి బ్యాటే, మంచి డిఫెన్స్ ఆరిఫ్ ద్వారా. కట్ షాట్. సుభాన్ టైసన్ టు సుభాన్ బాయ్. షాట్ ఆడాలని ప్రయత్నించారు కానీ కీపర్ చేతిలోకి బాల్. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు టైసన్. మొదటి 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే ఇచ్చారు. టైసన్ టు సుభాన్. ఫుల్ టాస్ బాల్. బౌండరీ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. చూడాలి అది బౌండరీ పోతుందో లేదో. సాయి ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్ బై సాయి. రెండు పరుగులు. చివరి 2 బంతులలో చూడాలి పవర్ ప్లేలో. షాట్. గుడ్ షాట్. 6 పరుగుల 4 పరుగుల 4 runs. గుడ్ షాట్ బై సుభాన్ బాయ్. క్యాచ్ డ్రాప్ తర్వాత పెనాల్టీ. 13 రన్లు, 15 రన్లు కొట్టాడు పెనాల్టీ. సెకండ్ ఓవర్ సూరి. మంచి ఫ్లిక్ ఆడిన ఆరిఫ్. చూడాలి 2 పరుగులు వస్తుందా లేదని. 2 పరుగులు దిగ్విజయంగా. 2 పరుగులు. సూరి బౌలింగ్లో మొదటి బంతిని 2 రన్లుగా మలిచిన ఆరిఫ్. సెకండ్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. సూరి టు ఆరిఫ్. చక్కటి డిఫెన్స్ ఆరిఫ్ ద్వారా. గుడ్ షాట్. చూడాలి 4 పోతుందా లేదా. గుడ్ షాట్ బై ఆరిఫ్. చాలా చక్కగా ఆన్ డ్రైవ్ ఆడారు. 4 runs. సూరి టు ఆరిఫ్. చాలా చక్కగా బంతులేశారు. థర్డ్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. 23 runs without loss.
సూరి టు ఆరిఫ్. వైడ్ బాల్. ఫస్ట్ ఎక్స్ట్రా బ్యాంక్ టీం తరపున సూరి వైడ్ బంతిగా మొదటి ఎక్స్ట్రాని తన ఖాతాలో వేసుకున్నారు. ఫుల్ టాస్ బాల్. చూడాలి క్యాచ్ ఉందా లేదా. గుడ్ క్యాచ్. ఫుల్ టాస్ బాల్ని క్యాచ్గా కొట్టి అవుట్ అయి వెనుతిరిగిన ఆరిఫ్ 8 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి ఒక 4 కొట్టి న్యూ బ్యాట్స్మ్యాన్ వసీం టు సూరి. ఫుల్ టాస్ బాల్ని పెద్ద షాట్ ఆడిపోయి క్యాచ్గా అవుట్ అయి వెనుతిరిగిన ఆరిఫ్. వసీం ఫస్ట్ బాల్నే 3 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 24 రన్లు, 1 వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. టిగట్స్ దేనికోసం బ్రో? ఓకే ఓకే. గుడ్ షాట్ బై సుభాన్ బాయ్. టైసన్ని మొదటి బంతినే 4గా కొట్టిన సుభాన్ బాయ్ 4వ ఓవర్లో ప్రతి బాల్ కట్టు షాట్ ఏదో ఒకటి ఆడాలని ప్రయత్నించి హ్యాపీ క్రికెట్కి రన్లు సాధిస్తున్న సుభాన్ బాయ్. రన్అట్ ఛాన్స్. వైడ్ బాల్. బ్యాంక్ ఫ్రెండ్స్ తన రెండో ఎక్స్ట్రాని వైడ్ ద్వారా వెల్కమ్ నవీన్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ షాట్. సీను ఈ క్యాచ్ పట్టారండి, ఈ క్యాచ్ పట్టారు సీను. న్యూ బ్యాట్స్మెన్ సతీష్. హ్యాపీ క్రికెట్ ద్వారా సెకండ్ డౌన్ బ్యాట్స్మెన్గా సతీష్ వచ్చారు. టైసన్ టు సతీష్. గుడ్ డిఫెన్స్ బై సతీష్. Fourth over in the progress. 30 runs, loss of 2 wickets. Arif 8 balls 8 runs. Catch out. Wasim. Over. Wasim 2 balls duck out. 4 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 30 పరుగులు, 2 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్. సూరి కంటిన్యూగా 3వ ఓవర్ వేయడానికి వచ్చారు. గుడ్ షాట్. క్యాచ్ డ్రాప్. 4 పోతుందా లేదా చూడాలి. 4 runs. 4 పోలేదా? కేవలం 2 పరుగులు మాత్రమే తీశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. గుడ్ షాట్ బై సుభాన్ బాయ్. 4 runs. ఒకేసారి 600 చైర్స్ ఆర్డర్ ఇచ్చేశారు. చక్కటి షాట్. 4 runs. చాలా చక్కటిగా బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టిన సుభాన్ బాయ్. క్యాచ్ అవుట్. కీపర్ క్యాచ్గా వెనుదిరిగిన సుభాన్ బాయ్ వరుసగా 2 బౌండరీలు కొట్టి కాట్ బై హ్యాండ్. గుడ్ క్యాచ్ బై నవీన్ బ్రో. లేక్ యూ చైర్మన్ షరీఫ్ బాయ్. లేవు క్యాచ్ జారవేడిచిన నవీన్. ఇప్పటికే ఆల్రెడీ పెనాల్టీ రన్లు, ఒక క్యాచ్ జారవేడిచిన దానికి సుభాన్ బాయ్ 30 పరుగులు దాకా కొట్టారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 overs, స్కోర్ మూవ్స్ టు 41 runs, లాస్ ఆఫ్ 3 wickets. ఒక క్యాచ్ డ్రాప్కి 30 పరుగులు జోడించిన సుభాన్ బాయ్. చూడాలి షరీఫ్ బాయ్ ఎన్ని పరుగులు జోడిస్తాడో.
న్యూ బౌలర్ ఏసోబు టు షరీఫ్. న్యూ బౌలర్ ఏసోబు 41. 6వ ఓవర్గా ఏసోబు వచ్చారు. చక్కటి ఫ్లిక్ ఆడిన షరీఫ్. చూడాలి, రన్అట్ ఛాన్స్ ఉంది. ఏదో 2 పరుగుల కోసం ఉంది. ఇప్పుడు మిస్ఫీల్డ్ అయింది సిద్ధు ద్వారా. త్రీ రన్స్. ఫ్లిక్ ఆడి 3 పరుగులు సాధించిన షరీఫ్ క్యాచ్ వదిలిన తర్వాత ఒక సింగల్, ఒక త్రిబుల్. ఏసోబు ఫీల్డ్ సెట్ చేస్తున్నారు. ఏసోబు టు సతీష్. వైడ్ బాల్, ఒక జ్యూసీ బాల్ని వదిలేసిన సతీష్. ఫుల్ టాస్ బాల్ మిస్ అయింది. చూడాలి, 2వ పరుగు ఉంది అక్కడ. 2 రన్లు. వెల్కమ్ పులి. గుడ్ మార్నింగ్ పులి. ఏసోబు టు సతీష్. వైడ్ బాల్. 1 more వైడ్. సారీ అండి, బాడీ తగిలింది బాలు. పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ ఇది. చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్న ఏసోబు. జస్ట్ 5 పరుగులు మాత్రమే ఇచ్చారు. కట్ షాట్. 1 more క్యాచ్ డ్రాప్. ఇంకో క్యాచ్ డ్రాప్ చేశారు. మరో క్యాచ్ని జారవేడ్చిన బ్యాంక్ ఫ్రెండ్స్. గుడ్ షాట్. 4 runs. గుడ్ బ్యాటింగ్ బై షరీఫ్ బాయ్. పవర్ ప్లేలో లాస్ట్ బంతి. చూడాలి, 4 బొద్దా 6 బొద్దా. ఏసోబు టు షరీఫ్. ఫుల్ టాస్ బాల్. 5 పరుగులు. వైడ్ బై 5 runs. టీమ్ స్కోర్ 58కి చేరుకుంది. 6వ ఓవర్ పవర్ ప్లే. 5.5 balls టీమ్ స్కోర్ 58 runs. లాస్ ఆఫ్ 3 wickets. హ్యాపీ క్రికెట్. లాస్ట్ బాల్. అనదర్ వైడ్. చాలా చక్కగా వైల్డ్ వేస్తున్న ఏసోబు. ఆపదలో ఉన్న హ్యాపీ క్రికెట్ని ఆదుకుంటున్న ఏసోబు. వైడ్ల ద్వారా, బౌండరీల ద్వారా చాలా చక్కగా బంతులేసి ఆ టీమ్ స్కోర్ని పెంచుతున్నాడు. 1 more షాట్. 1 more క్యాచ్ డ్రాప్ బై. ఆయన పేరు రామ్మోహన్. 2 క్యాచ్లు 2 క్యాచ్లు జారవిడిచిన రామ్మోహన్. ఇప్పుడే నవీన్ని కామెంట్ చేశారు. ఇప్పుడే నవీన్ని కామెంట్ చేశారు గుడ్ క్యాచ్ అని. తనే 2 క్యాచ్లు జారవిడిచాడు. బ్యాంక్ ఫ్రెండ్స్కి పిలిచి క్యాచ్లు ఇస్తున్నా వద్దంటున్నారు. చెప్పాము. 6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 58 పరుగులు, 3 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్. చాలా చక్కని ఇంజిన్ స్టార్ట్ చేసి ఏసోబు. సతీష్ ప్రయత్నిస్తున్నాడు ప్రతి బంతిని పగలగొట్టాలన్నట్టుగా, కానీ బంతికి దెబ్బ తగిలేటట్టుగా ఆడుతున్న సతీష్. సూరి తన 4వ ఓవర్ వేస్తున్నారు. 2 వికెట్లు తీసుకున్నారు. 28 పరుగులు. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు బ్యాంక్ ఫ్రెండ్స్. అనదర్ డాట్ బాల్.
యేసోబు ఒక ఓవర్ ఇచ్చి 17 పరుగులు ఇచ్చాడు. వెల్కమ్ జయన్న. క్యాచ్. బౌలర్ ద్వారా స్పందన లేని ద్వారా కీపరు సందేహంగా క్యాచ్ని కోటాని పూర్తి చేసి 2 వికెట్లు తీసుకున్నారు. 29 పరుగులు ఇచ్చి 7.25 ఎకానమీతో 2 వికెట్లు తీసుకొని 29 పరుగులు ఇచ్చి తన కోటాని పూర్తి చేశాడు. యేసోబు వస్తారేమైనా ఎదురు చూసాము హ్యాపీ క్రికెట్లో, కానీ యేసోబుని ఆపేశారు తెలివిగా. సీను, న్యూ బౌలర్ సీను 8వ ఓవర్ వేయడానికి వచ్చారు. 59 పరుగులు. కృష్ణ న్యూ బౌలర్. గుడ్ షాట్ బాయ్ సతీష్. చాలా చక్కగా 4 పరుగులు సాధించిన సతీష్ తడబడుతూ ఉన్నారు. ఇప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. గుడ్ బ్యాటింగ్ బై సతీష్. ఇంట్లో సాగు పడుతుంది. వైడ్ బాల్. సీను వైడ్ బంతి వేశారు. ప్రొజెక్టర్ స్కోర్ 175 చూపిస్తుంది. చూడాలి. చాలా చక్కటి బాల్. జాగ్రత్త కీపర్, చేతుల్లో బ్యాట్ కొట్టేస్తాడేమో. గుడ్ మార్నింగ్ జయన్న. వెరీ గుడ్ బౌలింగ్ సీను. సీను చాలా చక్కగా బంతులేస్తున్నారు. 8వ ఓవర్ని చాలా చక్కగా వేస్తున్న సీను. రన్అట్ ఛాన్స్. చూడాలి. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. గుడ్ షాట్ బై షరీఫ్ బాయ్. బ్యాంకు ఫ్రెండ్స్ జారవిడ్చిన క్యాచీలు బౌండరీలుగా తరలిస్తున్న షరీఫ్. చాలా చక్కటి గ్యాప్. బయట నిలబడకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఎప్పుడైనా వస్తాను నేను. 8 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 69 పరుగులు, 3 వికెట్లు కోల్పోయింది. బాల్ ఈజీగా. గుడ్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. చాలా చక్కగా 2 పరుగులు తీసిన సతీష్. హబీబ్ అయితే 4 తీసేస్తాడు. గుడ్ షాట్. చూడాలి. క్యాచ్. గుడ్ క్యాచ్. అమర్ని పిలుస్తాడు. న్యూ బ్యాట్స్మెన్ హఫీజ్ చాలా చక్కగా రాగానే మొదటి బంతినే సింగిల్ తీశారు. ఆన్ ద మార్క్. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై యేసోబు. చాలా చక్కటి ఫీల్డింగ్ యేసోబు ద్వారా. సాయి టు షరీఫ్. గుడ్ షాట్. బౌండరీ. యేసోబు దాన్ని ఆపుతాడా లేదా చూడాలి. యేసోబు చూస్తున్నాడు కానీ బాల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. బ్యాంక్ ఫ్రెండ్స్ అది గమనించాలి. మనలాగైతే క్రికెట్ ఆడరు. చక్కటి ఫ్లిక్. చూడాలి. రన్అట్ ఛాన్స్ ఉంది. రన్అట్ ఛాన్స్ ఉంది. రన్అట్ ఛాన్స్ ఉంది. ఇట్స్ ఏ రన్అట్. రన్అట్ ఛాన్స్. రన్అట్గా వెను తిరిగిన హఫీజ్ లేని రన్కి రిస్కీ సింగిల్ చేశారు. కామెంటరీలో మార్పు. ఇప్పుడే
రాజేష్ డామ్రో న్యూ బ్యాట్స్మెన్ దిగుతున్నారు. రన్అట్గా హఫీజ్ వెన్యూ తిరగడం జరిగింది. మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈజీ సింగల్ అనుకున్నాడు, బట్ బిట్వీన్ వికెట్స్ దగ్గర మిస్అండర్స్టాండింగ్ అయింది. సో రన్అట్గా వికెట్ కోల్పోయింది లెగ్ క్రికెట్ టీం. షరీఫ్ బాయ్ మంచి బాల్, మంచి బౌలింగ్ సాయి చైతన్య ద్వారా. లెగ్ క్రికెట్ టీం 9 ఓవర్లకు గాను 76 పరుగులు 5 వికెట్లు. వెంటనే వికెట్లు కోల్పోయింది. స్కోర్ అయితే మంచిగా ఉంది. రాజేష్ డామ్రో బాయ్ తన బ్యాట్ నుంచి సౌండ్ చాలా బాగుంటుందని ఇంతకుముందు చెప్పినాను. చాలా గట్టి కొడతాడు బాల్ని. నెక్స్ట్ బౌలింగ్కి శ్రీను. మంచి అండర్ హెడ్స్ తగిలింది. ఫీల్డ్ కీపర్ ముందర ఉండడం వల్ల టైమింగ్ సెట్ కాలేదు. సింగల్ మాత్రమే వచ్చింది. మిస్ ఫీల్డ్. ఇంకో పరుగు ఏమైనా తీస్తారా? లేదు, ఆగిపోయారు ఇద్దరు. ఇప్పుడే రన్అట్గా వెన్ను తిరిగారు ఒకరు, అందుకే చాలా జాగ్రత్తగా పరుగు తీయాలి. సీను మంచి బాల్, వికెట్ మిస్ అయింది కీపర్ షాట్ ఉండడం వల్ల. టాస్ బాల్ కవర్స్ ద్వారా మంచి షాట్. ఫీల్డింగ్ ఏమైనా చేస్తారా? వావ్, బ్యాకప్ మంచి ఫీల్డింగ్. 2 పరుగులు మాత్రమే వస్తుంది. బౌండరీ అయితే సేవ్ చేశారు. షరీఫ్ బాయ్ కుదురుకున్నట్టు కనిపిస్తున్నారు. మంచి డిఫెన్స్, సింగల్. రాజేష్ డామ్రో చక్కటి ప్లేయర్. డ్రైవ్స్ చాలా చక్కగా ఆడతాడు. బ్యాట్ ఎత్తాలంటే గట్టి కొడతాడు. సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. డీప్ వికెట్ ద్వారా సింగిల్ మాత్రమే వస్తుంది. ఎక్స్ట్రా త్రో, బ్యాకప్ ఫీల్డర్ ఉండడం వల్ల సింగిల్ మాత్రమే వచ్చింది. షరీఫ్ చాలాసేపు అయింది బౌండరీ కొట్టి. సీను మంచి బౌలింగ్ వేస్తున్నాడు. మంచి షాట్, స్ట్రైట్ షాట్, కానీ ఫీల్డర్ ఉండడం వల్ల సింగిల్ మాత్రమే వస్తుంది. లాంగ్ ఆన్ ద్వారా డామ్రో బ్యాట్ అయితే సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. మంచి డ్రైవ్ డీప్ పాయింట్ ద్వారా బౌండరీ వెళ్తుందా? ఫీల్డర్ అయితే చాలా చేస్తున్నాడు. మంచి ఫీల్డింగ్. ఓవర్ సమాప్తం. 10 ఓవర్లకు గాను 84 పరుగులు 5 వికెట్లు. వస్తుందన్న సతీష్ రా, కామెంటరీ చెప్తా ఉండి చాలు. చూసి బౌలర్ ఎవరు, ఏ టెన్షన్ ఎలా, ఏది ఉంటే అది. Ten hours complete. Bad luck. Nice ball. Tyson 17. Nice ball. So good shot by Sharif and straight to the fielder. He taken the catch. Bad luck to the Sharif. New batsman Amar
So umpire, it declared to white ball. సరే భయ్ అన్న చేస్తా నాకు ఇది అలవాట్లేదు. అందుకోసం స్కోర్ ఉందా? స్కోర్ ఉంది. టైసన్ ఓకే, బౌలర్ టైసన్ తన రెండో బాల్కి వికెట్ తీసుకున్నాడు. చిన్న ఫంబుల్. లేదు, టైసన్ 2 అమర్. స్టంప్ పై నుంచి బాల్ వెళ్ళింది, బాటమ్ ఎడ్జ్ తగిలి స్టంప్ పై నుంచి వెళ్ళింది. బౌలర్ బౌల్డ్గా అప్పీల్ చేశారు, బట్ అది స్టంప్ పై నుంచి వెళ్ళింది. 4 బాల్ ఓవర్లు, 85 పరుగులు, 6 వికెట్లు. టైసన్ 2 అమర్ రెడ్డి. మంచి షాట్కి ప్రయత్నం. లాంగ్ ఆన్ మీదుగా సాయి చేతుల్లోకి బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. మంచి షాట్, స్క్వేర్ లెగ్ మీదుగా, డీప్ స్క్వేర్ లెగ్. శ్రీను చేతుల్లోకి బాల్. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. దీంతో ఓవర్ సమాప్తం. 87 పరుగులు, 6 వికెట్లు. బౌలింగ్లోకి సాయి చైతన్య. తన మొదటి ఓవర్లో 7 పరుగులు ఇచ్చి 1 వికెట్ ఇచ్చిన షాట్. బస్ చేతులే సూపర్ షాట్ అండి. ఏంటది, 6 4? 4. ఒకనొక దశలో అది క్యాచ్ లాగా అనిపించింది. యూసుఫ్, లాంగ్ ఆఫ్ ఫీల్డర్ యూసుఫ్ తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేశాము, బట్ మిస్ అయింది. ఇట్స్ ఎ బౌండరీ. చక్కటి లాంగ్ ఆఫ్ డ్రైవ్ షాట్ రాజేష్ దమ్రో నుంచి. రాజేష్ దమ్రో స్టిచ్ బాల్ ప్లేయర్ ఆయన. లెగ్ సైడ్ బాల్, నో రన్అట్కి అవకాశం. బై రన్నర్ రాజేష్ దమ్రోకి బై రన్నర్ నసీర్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు, కానీ రన్అట్కి అవకాశం ఉందని వెనుదిరిగారు. మంచి చక్కటి యార్కర్, ఒక డ్రైవ్ షాట్ రాజేష్ దమ్రో నుంచి 1 పరుగు లభించింది. అమర్ రెడ్డి మంచి డిఫెన్సివ్ షాట్. చాలా చక్కగా 1 పరుగు తీసుకున్నారు. సో మిడిల్ ఓవర్స్ కాబట్టి కొంచెం స్కోర్ అయితే 7.97 కరెంట్ రన్ రేట్ ఉంది. ఇదే విధంగా ఆడితే 159 పరుగులు సాధించే అవకాశం ఉంది. చూద్దాం 159 సాధిస్తారో లేదో. హ్యాపీ క్రికెట్. స్లోవర్ బాల్, షార్ట్ మేస్, షార్ట్ కాదు. ఆయన ఎంత స్లోగా వేశాడో అంతకన్నా స్లోగా రాజేష్ దమ్రో ఆడారు. 2 పరుగులు లభించాయి. కంప్లీట్గా గ్యాప్ షాట్, 2 పరుగులు లభించాయి. నసీరు రాజేష్ అన్నని రన్అట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి మరొక షాట్. ఆయన డ్రైవ్కి ఆడుతున్నాడు. ఆ మ్యాచ్ బాల్తో ఆడే ఆ టైమింగ్ సెట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు, బట్ టెన్నిస్ బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 96 పరుగులు, 6 వికెట్లు, 12 ఓవర్లు. బౌలింగ్లోకి యంగ్ గన్ యూసుఫ్. టీంకి మంచి ఆల్రౌండర్. చూద్దాం ఈ ఓవర్ని ఎలా కట్టడి చేస్తాడో యూసుఫ్. తన టాస్ బాల్, గ్యాప్ షాట్, 2కు అవకాశం లేదండి. అది ఎక్కడో రాయికి తగిలి ఫీల్డర్ చేతికి వెళ్ళింది. కేవలం 1 పరుగు. రెండో బాల్ స్ట్రైక్ చేస్తున్నారు అమర్ రెడ్డి. షార్ట్ బాల్ వేసే ప్రయత్నం. వైడ్ గివెన్ బై ద ఎంపైర్.
మంచి షాట్, లాఫ్టెడ్ షాట్ ఆడే ప్రయత్నం, కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి బాల్. కేవలం ఒక పరుగు మాత్రమే. మంచి బౌలింగ్ యేసూబ్ నుండి. యేసూబ్ తన మొదటి ఓవర్లో ఎక్కువ పరుగులు అయితే ఇచ్చున్నారు, అది ఎక్స్ట్రాస్ పరుగు రూపంలో. హో, చాలా చక్కటి థింకింగ్. మంచి స్లోవర్ బాల్. బ్యాట్స్మెన్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేక ముందే ఊపేశాడు. ఇట్స్ డాట్ బాల్. మరొక మంచి డ్రైవ్, కాకపోతే కవర్స్ మీదుగా ఫీల్డర్ అయితే అక్కడ ఉన్నారు. త్రో రాకపోవచ్చు. నో. రెండో రన్కి అవకాశం ఓవర్ త్రో ద్వారా. ఇంకొక పరుగు కోసం నసీరు ప్రయత్నిస్తున్నాడు. వావ్, గుడ్ రన్నింగ్ అండి అమర్ రెడ్డి, చాలా చక్కటి రన్నింగ్, మంచి రన్నింగ్. ఒక్క పరుగు దగ్గర ఓవర్ త్రో రూపంలో 3 పరుగులు సాధించారు. సో క్రెడిట్ గోస్ టు అమర్. ఆయన కొంచెం ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల పరిగెత్తలేరు కొంచెం అంత ఫాస్ట్గా, బట్ టీం కోసం ఏమైనా చేస్తారు బ్యాట్స్మెన్. మంచి మంచి సింగిల్, జస్ట్ ఫ్లిక్ షాట్ అండి, ఫీల్డర్ చేతుల్లోకి. బాల్ కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. మరి ఒక షాట్ స్క్వేర్ లెగ్ మీదుగా. 2 పరుగులకు అవకాశం అయితే ఉంది. వావ్, చాలా చక్కటి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. బ్యాట్స్మెన్స్ మంచిగా రన్నింగ్ చేస్తున్నారు. ఓవర్ సమాప్తం. 13 ఓవర్లు 105 పరుగులు. మంచి స్కోరే పెడుతున్నారు. బౌండరీస్ ఉన్నా లేకపోయినా ప్రతి బాల్ డబుల్కి ఉత్సాహంగా పరిగిస్తూ టీంకి కావాల్సిన స్కోర్ని అందించే ప్రయత్నంలో బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కరెంట్ రన్ రేట్ కొంచెం స్లైట్గా పెరిగింది ఈ ఓవర్తో. యేసూబ్ తన 2 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చారు. అందులో ఎక్స్ట్రాస్ దగ్గర ఒక 8 నుంచి 10 రన్లు అయితే ఉంటాయి. బౌలింగ్లోకి సీను రైట్ ఆర్మ్ అరౌండ్ ద స్టిక్. మంచి సింగిల్కి ప్రయత్నం. ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళినా కూడా బ్యాట్స్మెన్ స్పిక్గా ఉన్నారు. కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. చూద్దాం 20 ఓవర్ల సమాప్తానికి. ముందుకెళ్ళి హిట్ చేసే ప్రయత్నం. బాల్ మేస్ బ్యాట్స్మెన్ రాజేష్ దమ్రో నుండి. శ్రీను తన 2 ఓవర్ల 2 బాళ్ళల్లో 19 పరుగులు మాత్రం ఇచ్చారు. వికెట్ అయితే ఏం తీసుకోలేదు. టాస్ బాల్, లోవర్ టాస్ బాల్. 2 పరుగులకు అవకాశం ఉంది. పోతారా లేదా చూడాలి. నో. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. వావ్, మరొక మంచి సింగిల్ అండి అమర్ నుండి. చక్కటి బ్యాటింగ్. దొరికిన బాల్నే షాట్ ఆడుతూ రిమైనింగ్ బాల్స్ని సింగిల్స్ తీసుకుంటూ మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు బ్యాట్స్మెన్స్. మిడిల్ అయింది బాల్. బ్యాట్స్మెన్ కంప్లీట్గా మిడిల్లో వేశారు, బట్ షాట్ని అందుకోలేకపోయారు రాజేష్ దమ్రు. ఓవర్లో చివరి బంతి. ఓవర్ చాలా చక్కగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు సీను. మరొక షాట్కి ప్రయత్నం. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. స్టిల్ సింగల్ అయితే తీసుకునే అవకాశం ఉంది. చాలా చక్కగా సింగల్ తీసుకున్నారు. ఓవర్ సమాప్తం. 14 ఓవర్లు 109 పరుగులు. 14 ఓవర్లు 109 పరుగులు. బౌలింగ్లోకి యేసూబ్ మళ్ళీ తన 3వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. మంచి స్లో బాల్. బ్యాట్స్మెన్ కంప్లీట్లీ బీట్ అయ్యాడు. 109. చివరి 6 ఓవర్లు. మొదటి బాల్ డాట్ బాల్. యేసూబ్ చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. వావ్, కవర్స్ మీదుగా ఫీల్డర్ ఆపగలరా లేదో చూడాలి నవీన్. చెక్, ఎటువంటి ఛాన్స్ లేదు. అద్భుతమైన డ్రైవ్ రాజేష్ దమ్రో నుండి. చాలా చక్కటి డ్రైవ్ అండి. 4 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి షాట్.
తన మొదటి బాల్ని డాట్ బాల్గా వేసిన రాజేష్ దమ్రో రెండవ బంతితో చాలా చక్కటి షాట్ ఆడారు. మళ్ళీ స్లో బాల్, ఆయన బీట్ ఆడని చెప్పి మళ్ళీ ఇంకొక స్లో బాల్ వేశారు. ఈసారి అయితే డాట్ అయ్యే అవకాశం లేదు. ఇట్స్ బౌండరీ. పాయింట్ మీదుగా, డీ పాయింట్ మీదుగా చక్కటి షాట్ రాజేష్ దమ్రో నుండి. తన మొదటి బాల్ బీట్ ఆడు, కానీ ఈ స్లోవర్ బాల్ని మాత్రం చాలా చక్కగా అందుకున్నారు. వెయిటింగ్ ఫర్ ద ఫీల్డర్. మంచి షాట్ రాజేష్ దమ్రో నుండి. వా, మంచి కౌ కార్నర్ నుండి మంచి షాట్. రెండుకి అవకాశం ఉందనుకుంటున్నాను. బాల్ తిరిగింది, డివియేట్ అయింది. బాల్ అయితే బౌండరీగా లేదండి, బౌండరీ పోలేదు, లేదు, కేవలం 2 పరుగులు మాత్రమే. మంచి ఫీల్డింగ్, చాలా చక్కటి ఫీల్డింగ్. స్కోర్ని పెంచే ప్రయత్నంలో రాజేష్ దమ్రో. టాస్ బాల్ అయినా కూడా అది డ్రైవ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. వా, మంచి షాట్, కాకపోతే ఫీల్డర్ నేరుగా ఉన్నాడు. చేతుల్లోకి బాల్. సాయి అట్లాంటి బాల్స్ ఏమి వదలడు. ఓవర్ సమాప్తం. 15 ఓవర్లు 121, 6 వికెట్లు. స్ట్రైక్లో రాజేష్ దమ్రో వస్తారు. 22 బాళ్ళకి 32 పరుగులు. అమర్ రెడ్డి 9 బాళ్ళకి 7 పరుగులు. సాయినాథ్ అద్భుతమైన బౌలర్, చక్కటి అవుట్ సైడ్ యార్కర్స్ వేస్తుంటారు. అవుట్ స్వింగ్ తిరుగుతుంటాయి, కష్టము ఆ బాల్ ఆడడము. మొదటి బాల్ బ్యాట్స్మెన్ కంప్లీట్గా బీట్ అయిపోయాడు. ఆయన బౌలింగ్ ఆడడం అంత ఈజీ అయితే కాదు. టీంకి కావాల్సిన సరైన టైంలో వచ్చి బ్రేక్ త్రూ ఇస్తుంటాడు సాయినాథ్. మరొక షాట్కి ప్రయత్నం అమర్ నుండి. కేవలం 1 పరుగు మాత్రమే. టాస్ బాల్, లెఫ్ట్ షాట్, ఫీల్డర్ చేతుల్లోకి. ఫీల్డర్ టైసన్. కేవలం 1 పరుగు మాత్రమే. అమర్ ఈ బాల్స్ని ఆడలేడండి, ఒప్పుకోవాలి. స్లోవర్ బాల్ని తొందరగా రీచ్ చేయడం ఆయన బీట్ అయ్యాడు. అంటే హిట్టింగ్ కోసం కొంచెం ముందుగానే ఆడేస్తూ ఉంటారు. బట్ సాయినాథ్ స్లో బాల్స్, స్పేస్ అన్నీ వేస్తుంటారు. మరొక టాస్ బాల్ లేదండి, 1 పరుగు మాత్రమే. 1 బాల్ డాట్ అయినా కూడా సింగిల్ తీశారు. చివరి 2 బంతులు ఈ ఓవర్లో స్కోర్ నేను చెప్పినట్టు కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. లెఫ్ట్ సైడ్ కాదండి, ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం యాక్చువల్గా అది ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని లెగ్ సైడ్గా వచ్చింది. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. ఈ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే. చక్కటి బౌలింగ్ సాయినాథ్ నుండి. ఎందుకంటే డెత్ ఓవర్స్ అనేవి ది యాక్సిలరేటెడ్ ఓవర్స్ అంటారు. లాస్ట్ 5 ఓవర్లు 6 ఓవర్లు. సో ఆ ఓవర్లో యాక్చువల్గా స్కోర్ కొంచెం ఎక్కువ పెట్టే దానికి ప్రయత్నిస్తారు బ్యాట్స్మెన్స్. కాకపోతే ఇక్కడ ప్రయత్నించినా కూడా చక్కటి బౌలింగ్ సాయినాథ్ నుండి జరిగినందువల్ల కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. సీను తన చివరి ఓవర్ అనుకుంటాను, ఇంకా అప్డేట్ అవ్వలేదు. బై రన్నర్ చేంజ్ అయ్యారు. హఫీజ్ లేదంటే సునీల్ దింపాలి. వైడ్ బాలా. ఓ దట్స్ ఏ బాల్. సీను తన 3 ఓవర్లు 22 పరుగులు. సరిపోదు. షార్ట్ ఆడే ప్రయత్నం, బట్ ఇన్సైడ్ ఎడ్జ్. మరొక సింగిల్. కేవలం 1 పరుగు మాత్రమే. చివరి 4 ఓవర్లలో ఎంత స్కోర్ పెట్టగలరో చూడాలి. ఈ గ్రౌండ్లో డిఫెండ్ చేయాలి అంటే 160 నుంచి 170 పైన అయితే ఉండాలి.
140లో 150లో బై రన్ కీపర్ నుంచి మిస్ ఇలాంటి వస్తాయిలే కానీ బై వైడ్ ప్లస్ 1 రన్ బై నుంచి బై ద్వారా 4 ఉన్నాయి 3 ఉన్నాయి, ఇదిగా 3 3 అన్న సునీల్ ఉన్నాడు, వస్తున్నాడా? ఏం చేయలేం. అన్నీ వస్తాయి ఇబ్బందిలే. మంచి షాట్, క్యాచ్ అదే. వావ్, అద్భుతమైన క్యాచ్ అండి. అసలు బాల్ ఎటో వెళ్ళిపోయింది అనుకున్నాము. చాలా చాలా సునాయాసంగా సీను ఆ క్యాచ్ తీసుకున్నారు. మంచి క్యాచ్, ఇది బాగా రికార్డ్ అయింది. ఆయన ఇంటికి వెళ్ళి ఈ క్యాచ్ని మరొకసారి చూసుకోవచ్చు. చాలా చక్కటి క్యాచ్, మంచి షాట్ కూడాను, అద్భుతమైన క్యాచ్. రిఫ్లెక్సివ్ క్యాచ్ అంటారు, అంత ఈజీ కాదు అవి తీసుకోవడం. బౌలర్ బాల్ వేసి ఆ మూమెంట్లో ముందుకు వచ్చేస్తారు. బ్యాట్స్మెన్ షాట్ పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది అందుకోవడం అనేది అంత ఈజీ కాదు. చాలా చక్కటి క్యాచ్. నేనైతే బౌండరీ సైడ్ చూస్తున్నా బాల్. పులి చివరి 3 ఓవర్లు. ఈ ఓవర్లో ఒక లాస్ట్ బంత్ ఉంది. పులి అటాక్లోకి వచ్చింది. దిగడంతోనే షాట్, అది చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. టైసన్ చాలా సింపుల్ చక్కటి క్యాచ్ తీసుకున్నారు. టైసన్ నసీర్ స్కోర్ పెంచే ప్రయత్నంలో తన మొదటి బాలే గోల్డెన్ డక్ వెన్ను తిరుగుతున్నారు. అప్పుడప్పుడే దొరుకుతాయి అట్లాంటి గోల్డెన్ డక్స్. ఈరోజు నాకు కూడా దొరికేది, కాకపోతే నవీన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా మొదటి బాలే కీపర్ క్యాచ్గా వచ్చినా కూడా నవీన్ ఎందుకులే ఆడుకొని ముసలాయన అని చెప్పి వదిలేశాడు. డాట్ బాల్, స్కోర్ తక్కువ ఉంది, స్కోర్ని ఖచ్చితంగా పెంచాలి. స్కోర్ తక్కువ ఉంది. ఈయన కూడా గోల్డెన్ డక్ సాధించాడు. జయానా కంగ్రాట్స్. మేము అందరం గోల్డెన్ ఇస్తాం. మరొక గోల్డెన్ డక్. లాస్ట్ చివరి 4 ఓవర్లలో స్కోరు మాత్రం పెట్టట్లేదు. హార్డ్ హిట్టర్ రాజు ఆర్ఏజేయు స్ట్రైక్లోకి వస్తున్నాడు. ఈరోజు అతనికి అవకాశం దొరికింది. ఓవర్లు ఉన్నాయి, స్కోర్ తగ్గిపోయింది. సీరియస్గా సాయినాథ్ ఎంటర్ అవ్వగానే స్కోరు మందగించింది, వికెట్లు కూడా పడిపోయాయి. చెప్పినట్టుగానే టాస్ బాల్ 2కు అవకాశం ఉంది. వెళ్తారో లేదో చూడాలి. ఫంబుల్ అయింది, బట్ స్టిల్ కొంచెం మూమెంట్లో ఉంటే 2వ ఓవర్కి అవకాశం ఉండేది. సాయినాథ్ తన మొదటి ఓవర్లో 5 చాలా షాట్లు. పైకి ఫ్లాట్ బాల్. చెప్పానండి, ఆయన బాల్ ఆడడం అంత ఈజీ కాదు రాజు. ఆయన అవుట్ స్వింగ్, పేస్లోనే అవుట్ స్వింగ్ వేస్తాడు సాయినాథ్. బ్యాట్ ఇరిగిపోయింది, వైడ్ బాల్. రాజు బ్యాట్ మార్చు, వైడ్ బాల్ అయిందండి. బ్యాట్స్మెన్ ముందే ఆడేస్తున్నాడు. ఆయన బాల్ ఆడడం అంత ఈజీ అయితే కాదండి. సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఆయన ఆడడానికి తికమక పడుతుంటారు. మళ్ళీ బాడీకి బాల్, మరొక డాట్ బాల్. స్కోర్ పెట్టాల్సిన సమయంలో స్కోర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. 20 పరుగులు వచ్చినా చాలు. రాజు ఒక 2 దెబ్బలు చాలు. టాస్ బాల్, లో టాస్ బాల్, వికెట్గా కోల్పోయారు రాజు. ఒక్కసారిగా 4 వికెట్లు కోల్పోయారండి. మరొక గోల్డెన్ డక్. ఈరోజు అందరు గోల్డే. బౌలర్కి ఛాన్స్ ఇవ్వట్లేదన్న. న్యూ బ్యాట్స్మెన్ కెప్టెన్ హ్యాపీ. ఆయన తప్ప అందరినీ హ్యాపీగా ఉంచుతాడు ఆయన. నేను కామ్గా ఆలోచిస్తా ఉన్నానన్న. అబ్బా బ్యాట్స్మెన్ ని భయపెడుతున్నారండి షార్ట్ బాల్ తో. అద్భుతమైన బౌలింగ్. కేవలం 2 పరుగులు మాత్రమే ఈ ఓవర్లో. కేవలం 2 పరుగులు మాత్రమే ఓవర్లో. ఏదో ఆలోచిస్తుంటే ఇంకా సబ్జెక్ట్ రాసేస్తారు తెలుసు కదా. మరొక డాట్ బాల్. సూపర్ బౌలింగ్ అండి, సూపర్ బౌలింగ్ సాయినాథ్ నుండి. కేవలం 2 పరుగులు, 3 పరుగులు మాత్రమే. ఇక్కడ ఎవరు లేరన్న, వాడు కూర్చొని 19వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు టైసన్. 3 ఓవర్లకు 16, 2 వికెట్లు. వావ్, సూపర్ బౌలింగ్ టైసన్ నుండి. మంచి బౌలింగ్ చేస్తున్నారు టైసన్. షాట్కి ప్రయత్నం, కేవలం 1 పరుగు మాత్రం. ఏంది ఆయన కెప్టెన్? లేదండి,
వాళ్ళు రన్ తీసుకోవడానికి కూడా అదేం చెప్తారు ఆలోచిస్తున్నారు, సంకోచిస్తున్నారు. యాక్చువల్గా తెలుగు అచ్చ తెలుగు సంకోచిస్తున్నారు. పోదాం వద్దా ఎందుకని అంటే కెప్టెన్ హ్యాపీ మీద నమ్మకం లేకనా ఏంటది మాకు తెలియట్లేదు ఆ విషయం. మళ్ళీ షాట్కి ప్రయత్నం, మళ్ళీ అన్ని ఇన్సిడెంట్స్. ఈరోజు అమర్ రెడ్డికి కనెక్ట్ అవ్వట్లేదు బాల్స్. సంతోష్ ఆదివారం బయటికి ఎవరైనా ఓవర్సీస్ మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా, చెప్తా ఉన్నారు మళ్ళీ వీళ్ళు. ఈయన లాగి కొట్టే ప్రయత్నం, కాకపోతే బాల్ కీపర్ చేతుల్లో. సినిమాలో డైరెక్టర్ హీరోయిన్ ఇతను క్యాచ్ పట్టడం ఊపడం. కెప్టెన్ కామెంట్ చేస్తున్నా నసీర్, ఖచ్చితంగా తొక్కేస్తాడు. కేవలం ఒక పరుగు మాత్రమే. సిగ్గుపడతా అమర్ రిటైర్డ్ అవుతున్నారు. ఎందుకు నమ్మరన్న అది అదే ఏదో ఎక్కడో తేడా కొట్టింది. లాభాలు ఏం జరుగుతుంది? గ్యాప్ మంచిగా సంతోషం. భరత్ ఇదిలో 4 పోయింది. అది 4 అంతలే కరెక్ట్. ఇప్పుడు సంతోష్ 4 సంతోషాన్ని ఎవరు ఎన్ని బాల్స్ ఏం బాల్స్ చెప్తారా? ఫస్ట్ బాల్ సాయి బ్రో, ఫస్ట్ బాల్ డాటా సాయి బ్రో. నాగమేంద్ర హ్యాపీ కెప్టెన్ కావాల్సిన 4 పరుగులు అయితే అందించారు. 141 వెళ్ళింది స్కోరు. చివరి 4 బంతులు మంచిగా షాట్ ఆడే ప్రయత్నం. లాస్ట్ 3 బాల్స్. మరొక డాట్ బాల్, స్లో బాల్ అండి. బౌలర్ చక్కగా తెలుగుగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్ ఊపుతానే ఉంటాడని చెప్పి జస్ట్ తోపు దోశాడండి బాల్ని. 2 పరుగులు, కేవలం 1 పరుగు అనుకున్నాం కానీ దాన్ని 2 పరుగులు కన్వర్ట్ చేశారు. లాబాల్ వెళ్ళిపోయాడు. వైడ్ బాల్ వెళ్ళిపోయాడు అమాంతంగా గాలిలో పెరిగిపోయాడు. పోయిన శనివారం వస్తానని చెప్పానా? అకౌంట్స్ కాదు, ఎంఎస్ స్టడీస్కి వెళ్ళిందా? దాని సంబంధించిన స్టడీ కమ్ జాబ్ అనా? అవుట్ ఓవర్స్ మొత్తం 145, 146 టార్గెట్. సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. డేవిడ్ ఫస్ట్ బాల్ రివర్స్ హిప్ కొట్టారు. చక్కటి ఫీల్డింగ్, రన్అట్ ఛాన్స్ ఉంది. చక్కటి ఫీల్డింగ్ సుభాన్ భాయ్ ద్వారా. మొదటి ఇన్నింగ్స్ పూర్తి అయ్యేసరికి 145 పరుగులు చేశారు హ్యాపీ క్రికెట్ వాళ్ళు. బ్యాంక్ ఫ్రెండ్స్ 120 బాల్కి 146 రన్లు కొట్టాలి. సన్నీ టు డేవిడ్, గుడ్ షాట్. చూడాలి 4 పోతుందా లేదా. చక్కటి ఫీల్డింగ్ పులి ద్వారా చూడాలి. నసీర్ని చూడాలి, చక్కటి ఫీల్డింగ్ చూడాలి. 118 బాల్కి 144 పరుగులు ఛేదిస్తారా లేదా చూడాలి బ్యాంక్ ఫ్రెండ్స్. అలాగే మా లేక్ వ్యూ క్రికెట్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఇన్స్టాలో కూడా ఉందండి, సేమ్ లేక్ వ్యూ మీదే. ఇన్స్టాలో కూడా మా పేజ్ని ఫాలో చేయండి. చక్కటి షాట్ సిద్ధు ద్వారా, గుడ్ షాట్ బై సిద్ధు. రావడమే చక్కటి బౌండరీతో అలరించిన సిద్ధు. సన్నీ చాలా చక్కగా బంతులు వేస్తున్నాడు. అలాగే చక్కగా బ్యాటింగ్ ఆడుతున్న సిద్ధు. వైడ్ బాల్, మొదటి ఎక్స్ట్రాసు లేక్ వ్యూ క్రికెట్ ద్వారా. మా ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేక్ వ్యూ క్రికెట్ క్లబ్ ఇన్స్టా పేజీ. వెరీ గుడ్ బౌలింగ్ బై సనీ. ఫస్ట్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. సన్నీ టు సిద్ధు.
Late cut. 2 run chance is there. 2 comfortable runs. Very sensible batting by Siddhartha. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్న సిద్ధార్థ. లెట్ కట్స్ ఆడుతూ స్కోర్ పెంచుతూ ఉన్నాడు. 1 more వైడ్ బాల్. చూడాలి, అది ఆన్లైన్ బాల్ కూడా వైడ్ ఇచ్చేస్తున్నారు ఎంపైర్. వెల్కమ్ చింటూ. వెరీ గుడ్ బౌలింగ్. వెల్కమ్ చింటూ. చింటూ మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి 9 పరుగులతో బ్యాంక్ క్రికెట్ క్లబ్ 114 బాళ్ళకి 136 పరుగులు కొట్టాలి. బీబీఎన్ మెగ్రాత్ టు డేవిడ్. మెగ్రాత్ రాగానే బౌన్సర్ కొడుతున్నారు. చాలా చక్కగా బంతులు వేస్తాడు మెగ్రాత్. బీబీఎన్ మెగ్రాత్. చాలా చక్కని ఓవర్ స్టార్ట్ చేసిన మెగ్రాత్. మెగ్రాత్ టు డేవిడ్. రివర్స్ స్వీప్. షుడ్ బి ఇన్ ది ఎయిర్. చూడాలి 4 పోతుందా లేదా. గుడ్ ఫీల్డింగ్ వసీం. రన్అట్ ఛాన్స్ ఉంది. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై వసీం. 4 పోయే బాల్ని కూడా చక్కగా ఆపి 1 పరుగుని 3 పరుగుల్ని సేవ్ చేసిన వసీం. చింటూకి బిస్కెట్స్ ఇస్తున్నారు బ్యాంక్ క్రికెట్స్. గుడ్ షాట్ బై సిద్ధు. గుడ్ ఫీల్డింగ్ బై రాజు. చక్కటి సింగిల్ సిద్ధు ద్వారా. నా మనోళ్ళు తెచ్చింది అది. నైస్. గుడ్ డిఫెన్స్ బై డేవిడ్. బ్యాంక్ ఫ్రెండ్స్ వాళ్ళతో చాలా డేంజరు. 1-1 ఆడుతూనే మ్యాచ్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. చాలా చక్కటి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఈ టీంలో, బ్యాంక్ టీంలో. కానీ అసలు విషయం ఏంటంటే రివర్స్ స్వీప్. వెరీ గుడ్. బ్యాంక్ ఎంప్లాయీస్ 3 మిగతా వాళ్ళంతా అవుట్ సైడర్స్ని తీసుకొస్తేస్తున్నారు వీళ్ళు. టుడే ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఎల్విసిసి వర్సెస్ కేపీసీసీ scheduled by 2 PM. 30 overs match. Good bowling by మెగ్రాత్. 2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 11 పరుగులు. వికెట్లు ఏమి కోల్పోకుండా 11 పరుగులు చేసిన బ్యాంక్ ఫ్రెండ్స్. టుడే ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఎల్విసిసి వర్సెస్ కేపీసీసీ scheduled by 2 PM. కరెక్టా? మధ్యాహ్నం మ్యాచ్ కెప్టెన్ జయన్న. అది 30 ఓవర్ల మ్యాచ్గా ప్రకటించారు. సన్నీ టు 3వ ఓవర్ సన్నీ. సిద్ధు చాలా లేట్ కట్స్ ఆడుతూ ఉన్నాడు. చాలా వాచ్ చేస్తూ బాల్ని డిఫెన్స్ సింగిల్ లేదంటే దాన్ని కట్ చేసి బౌండరీ తరలించేదాన్ని చూస్తున్నాడు. వెల్కమ్ చింటూ. చింటూ. సన్నీ 3వ ఓవర్ వేస్తున్నాడు. గుడ్ షాట్. మిస్ ఫీల్డ్. రివర్స్ స్వీప్ షాట్. క్యాచ్ డ్రాప్ బై షరీఫ్. గుడ్ కీపింగ్. రివర్స్ స్వీప్ క్యాచ్ని అందుకోవడంలో విఫలమయ్యి క్యాచ్ని జారవిర్చాడు. కానీ పట్టుంటే మంచి స్పైడర్ మ్యాన్ క్యాచ్ అని ఉంటారు దాన్ని. చక్కటి షాట్. 4 పోతుందా లేదా చూడాలి. బౌండరీయా? గుడ్ బ్యాటింగ్ బై డేవిడ్. రివర్స్ స్వీప్ కింగ్. బ్యాంక్ ఫ్రెండ్స్లో ఇతను రివర్స్ స్వీప్ చాలా చక్కగా ఆడతారు. నా సజెషన్ ఏంటంటే అందరం తీసి ఇటు వెనక పెట్టడం బెస్ట్. మూడవ ఓవరు రన్నింగ్లో ఉంది. 16 పరుగులతో
2.4 balls, 16 runs without loss. ఆడే బ్యాటింగ్ ఒక్క సింగిల్ హ్యాండ్తో ఆడి చాలా చక్కగా ఆడాడు. అది 4 పోతుందా లేదా చూడాలి. 4 పరుగులు, చాలా చక్కగా వైడ్ బంతిని ఊరికే అలా బ్యాట్తో 4 పరుగులు సాధించిన డేవిడ్. సింగిల్ హ్యాండ్తో 4 సాధించిన డేవిడ్. చెప్పానండి వీళ్ళు 1-1 ఆడితేనే డేంజర్ అయిపోతారు. చేజింగ్ మాస్టర్స్ బ్యాంక్ ఫ్రెండ్స్ 4 ఎంప్లాయీలు, మిగతా అంతా అవుట్ సైడ్ ఉన్నారు. దయచేసి అందరూ బ్యాంక్ ఎంప్లాయీలు తీసుకురావాలని కోరుకుంటున్నా నెక్స్ట్ మ్యాచ్కి. అనదర్ స్వీప్ షాట్, గుడ్ షాట్, 4 runs. 3 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 24 పరుగులు. వికెట్లేమి కోల్పోకుండా బ్యాంక్ ఫ్రెండ్స్ 3 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 24 పరుగులతో చేజింగ్ని కొనసాగిస్తుంది. 102 బాళ్ళకి 121 పరుగులు మాత్రమే కొట్టాలి. నూట 121 పరుగులు కొట్టాలి. ఇంకా 4వ ఓవరు మెగ్రాత్ టు సిద్ధు. రన్అట్ ఛాన్స్ ఆరిఫ్, రన్అట్ ఛాన్స్ ఉంది. వెరీ గుడ్ ఫీల్డింగ్ ఆరిఫ్. రన్అట్ ఛాన్స్ని జారవిడ్చిన ఫీల్డర్ ఆరిఫ్ బాల్ పట్టుకొని రన్అట్ని జారవిడ్చిన ఆరిఫ్ చక్కటి అవకాశాన్ని కోల్పోయిన లేక్యూ క్రికెట్ క్లబ్. గుడ్ షాట్ బై సిద్ధు, స్ట్రైట్ డ్రైవ్. గుడ్ షాట్. పులి ఉంది అక్కడ. ఎస్, పులి ద్వారా చక్కటి ఫీల్డింగ్. పులి పంజా వేసిందంటే వెళ్తారా. అదేనా ఏనా బోల్లా. గుడ్ బౌలింగ్ బై మెగ్రాత్ని తిప్పించి మళ్ళీ కొడుతున్న డేవిడ్ బాయ్. బ్యాట్స్మెన్ని చూడకుండా తన పని తాను చేస్తున్న మెగ్రాత్. 4 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 29 పరుగులు బ్యాంక్ ఫ్రెండ్స్. 96 బాళ్ళకి 116 కొట్టాలి. గుడ్ మార్నింగ్ సుబ్బాని బాయ్. వెరీ గుడ్ మార్నింగ్ రాజేష్ బాయ్. గోల్డెన్ డక్గా తిరగాల్సిన మీరు 30 పరుగులు సాధించారు. ఫ్లాష్ మ్యాన్ ఇన్నింగ్స్. గమ్మత్తు భారత్ ఇప్పుడే బయలుదేరాడు. గమ్మత్తు భారత్. హఫీజ్ జిఎన్టీ కెప్టెన్ హఫీజ్ లేక్ హ్యాపీ క్రికెట్ క్లబ్లో 5వ ఓవర్ వైడ్ బాల్. 5వ ఓవర్ వేయడానికి హ్యాపీ క్రికెట్ క్లబ్ హఫీజ్కి బంతినిచ్చారు. చాలా చక్కటి ఫీల్డింగ్ చేశాడు ఆరిఫ్. రన్అట్ ఛాన్స్. గుడ్ షాట్ బై సిద్ధు, 4 runs. సతీష్ దాన్ని చేజ్ చేశారు కానీ సింగిల్ రన్ మాత్రమే. Very good bowling, good comeback by Hafiz. Very good line and length. Excellent comeback by Hafiz. Fifth over in progress.
34 runs. One more late cut, but bad luck. Cut shot. Good shot by Sidhu. 4 runs. చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్న సిద్ధు. 14 బంతులు ఎదుర్కొని 21 పరుగులు 4 బౌండరీలు సాధించాడు సిద్ధు. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్న సిద్ధు. కష్టమైన బాల్ని డిఫెన్స్ చేస్తూ స్కోరింగ్ చేయాల్సి మళ్ళీ స్కోరింగ్ చేస్తూ చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్న సిద్ధు. 1 more రన్ అవుట్ ఛాన్స్. 4 runs. 5 పరుగులు. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై సంతోష్. లేని దగ్గర 5 పరుగులు ఇచ్చి బ్యాంకు విజయానికి తోడ్పడిన హ్యాపీ. పులికి కోపం వస్తుంది, ఫీల్డింగ్ సరిగా చేయమంటున్నాడు. నేను నిలబడాను. డెడ్ బాల్. పులి పవర్ ప్లేలో 6వ ఓవర్ వేయడానికి వచ్చింది. పులి అదే లేక్యూలో పెద్ద జంతువుల్లో పెద్ద ఒక జంతువు ఇది. పులి తన పంజాని డేవిడ్ మీదకి విసరడానికి వచ్చింది. 6వ ఓవరు. పవర్ ప్లే 6వ ఓవర్ వేయడానికి పులి వచ్చింది. గుడ్ షాట్ బై పులి. వెరీ గుడ్ ఫీల్డింగ్. రన్అట్ ఛాన్స్. ఇదే మ్యాచ్లో 3 రన్అట్ల ఛాన్స్ని జారవిడ్చుకున్న హ్యాపీ క్రికెట్ టీం. మూడో రన్అట్ని జారవిడ్చిన హ్యాపీ క్రికెట్ టీం. సిద్ధు టు పులి. వెరీ గుడ్ బౌలింగ్ బై పులి పంజాని ఎదుర్కోవాలంటే కొంతసేపు ఆలోచించాలి. వెల్కమ్ చిట్టి. రెండు పరుగులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. లేని దగ్గర కూడా 5 పరుగులు ఇచ్చారు. అలాంటిది సింగిల్ అనేది చాలా ఈజీగా తీసేస్తారు బ్యాంక్ ఫ్రెండ్స్. వాళ్ళు క్యాచ్లు జార వేస్తుంటే హ్యాపీ క్రికెట్ టీం వాళ్ళు రన్అట్ని మిస్ చేసుకుంటున్నారు. వైడ్ బంతి. చిరుతపులి టు డేవిడ్. గుడ్ షాట్. 4 runs. ఫీల్డర్ ఉన్నాడు అక్కడ సన్నీ. గుడ్ ఫీల్డింగ్ సన్నీ. పులి బ్యాట్ కిందకి వేసింది కానీ 1 పరుగునే సాధించిన డేవిడ్. పవర్ ప్లేలో చివరి బంతి. షుడ్ బి ఇన్ ది ఎయిర్, టేకెన్. అది నాకు చాలా డౌట్, పడతాడా లేదా అని. పట్టాడు. వెరీ గుడ్ క్యాచ్ మెక్రాత్. అతను పట్టేంత వరకు కూడా టీం వాళ్ళకి ఎవరికే నమ్మకం లేదు కానీ గుడ్ క్యాచ్ బై హ్యాపీ. న్యూ బ్యాట్స్మెన్ ఏసోబు. పులి పంజా వేసింది. మంచి చాలా చక్కగా ఆడుతున్న సిద్ధు మీదకి పంజా వేసింది పులి. ఏఎల్ఎంసిసి అవునవును. అంటే 6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 48 పరుగులు, 1 వికెట్ కోల్పోయిన బ్యాంక్ ఫ్రెండ్స్. హఫీజ్ తన 2వ ఓవర్ వేయడానికి వచ్చారు. 84 బాళ్ళకి 97 పరుగులు. బాళ్ళకి 97 పరుగులు సాధించాలి బ్యాంక్ క్రికెటర్స్. 84
84 బాల్కి 97. వైడ్ బాల్. రన్అట్ ఛాన్స్. ఈసారి కూడా రన్అట్ని జార విడుచుకున్న హ్యాపీ క్రికెట్. చాలా చక్కటి క్యాచ్ని అందుకున్న బీబీఎన్ మెగ్రాత్. వెరీ గుడ్ బౌలింగ్ బై హఫీజ్. గుడ్ కమ్బ్యాక్ బై హఫీజ్. గుడ్ ఎకానమీ బౌలర్. 1.2 balls, 16 runs, 12 runs per economy. నసీర్ చాలా చక్కగా బంతులు వేసాడండి నసీర్. క్యాచ్, మరొక క్యాచ్ని జారవిడిచిన సుబహానీ బాయ్. అది 4 పోతుందా లేదా చూడాలి. 4 క్యాచ్ వదలడమే కాకుండా 4 పరుగులు సాధించిన డేవిడ్. మ్యాచ్ చిన్నగా జారవిడిచేస్తున్నారు హ్యాపీ క్రికెట్ వాళ్ళు. సెవెంత్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. వెరీ గుడ్ బౌలింగ్. గుడ్ కమ్బ్యాక్ బై హఫీజ్. చాలా చక్కగా బంతులు వేస్తున్నారు. ఫీల్డర్స్ కొంచెం అలర్ట్గా ఉండి ఫీల్డింగ్ చేస్తే క్యాచ్లు రన్అట్ ఛాన్సెస్ ఉన్నాయి. గుడ్ షాట్. వా, లవ్లీ షాట్ బై డేవిడ్. ఫీల్డింగ్ బై సనీ. ఫీల్డర్స్ అందరూ క్యాచ్ కోసం చూస్తున్నారు. చూడాలి ఏసోబు ఎలా ఆడతాడో. మొదటి బంతి. నైస్ డ్రైవ్. చాలా చక్కగా సింగల్ ఆడిన ఏసోబు. ఓవర్ అయిపోయింది కదా. ఓవరు 7 ఓవర్లు పూర్తయ్యే సమయానికి బ్యాంక్ ఫ్రెండ్స్ 55 పరుగులతో 1 వికెట్ని కోల్పోయింది. 7 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 55 పరుగులు, 1 వికెట్ కోల్పోయింది. 78 బంతులకి 90 పరుగులు కొట్టాలి. డేవిడ్ 22 balls, 22 runs, 4 boundaries. ఏసోబు 2 balls, 1 run. పులి మరొక పంజా వేయడానికి ఫీల్డింగ్ సెట్ చేస్తుంది. నసీర్ జిహెచ్ఎంసి పులి. వెరీ గుడ్ బౌలింగ్. ఫీల్డింగ్ని పెట్టుకొని మరి చాలా చక్కగా బంతులు వేస్తున్నారు ఎన్ఎంసి పులి. ఎన్ఎంసి పులి ఏసోబు. నసీర్ టు ఏసోబు. గుడ్ షాట్. చూడాలి 4 పోతుందా లేదా. అక్కడ రాజు స్టాండ్ వేసుకొని కూర్చోన్నాడు, కానీ చక్కటి ఫీల్డింగ్ రాజు ద్వారా. అందరూ ఏంటంటే బౌండరీ అనుకున్నాము, రాజు స్టాండ్ వేసుకున్నాడు. అక్కడ సైకిల్ స్టాండ్ వేసి మరీ కూర్చోన్నాడు. చేయకూడదు ఫీల్డింగ్ పోతాను. కెమెరామెన్ జాంకాయలు చేస్తాం మధ్యాహ్నం. పులి 8వ ఓవర్ వేస్తుంది. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు డేవిడ్. గుడ్ షాట్. వెరీ గుడ్ షాట్ బై డేవిడ్. గుడ్ ఫీల్డింగ్ సనీ. షాట్. డెడ్ బాల్. చేతిలోకి వెళ్ళిపోయింది అనుకున్నాం. డెడ్ బాల్. పులిని చక్కగా అందుకొని కొట్టాడు. గుడ్ షాట్, కానీ ఫీల్డర్ ఉన్నారు అక్కడ. 4 runs. వైడ్ బంతిని 4గా మలచిన ఏసోబు. చాలా చక్కటి బ్యాట్స్మెన్ ఇతను. ఐఎస్ఎల్, టీఎస్ఎల్, ఏఎస్ఎల్ ఉన్న ఎస్ఎల్ అన్నీ ఆడేశాడు ఇతను. టెన్నిస్ బాల్ క్రికెట్ ఎక్కడ జరిగినా చాలా చక్కగా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటాడు ఏసోబు.
మొత్తం 8,500 పరుగులు ఉన్నాయి ఇతని ఖాతాలో. 569 మ్యాచ్లు, 490 వికెట్స్. మంచి క్రికెటర్, టెన్నిస్ బాల్కి స్టేట్ లెవెల్. నెల్లూరు పులినే అందుకొని మరి బౌండరీ సాధించిన యశోబు. నసీర్ 93 మ్యాచ్లు, 133 వికెట్లు. డేవిడ్ 280 మ్యాచ్లకి 3,600 పరుగులు, 43 వికెట్లు తీసుకున్నారు ఇతను. చాలా చక్కటి సింగలు. డేవిడ్ 280 మ్యాచ్లకి 3,600 పరుగులు కొట్టినారు, 43 వికెట్లు కూడా తీసుకున్నాడు ఇతను. రాజు ద ఎకానమీ బౌలర్ రాజు లేక్యూ రాజు కష్టాలు ఉన్నప్పుడు అందరిని ఆదుకుంటాడు. మొదటి బంతినే వైడ్గా వేసి బ్యాంక్ ఫ్రెండ్స్ని ఆదుకున్న రాజు. లేదంటే 5 పరుగులు వాళ్ళని చేజింగ్ టీం వాళ్ళు కష్టాల్లో ఉన్నారని వచ్చి రాగానే వైడ్ బంతి సంధించిన రాజు. ఫుల్ టాస్ బాల్. ఇతను ఆడినట్టే లేదు, సింగిల్ హ్యాండ్తో బౌండరీస్ కొడుతున్నాడు. ఆరిఫ్ చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. 9th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్, 66 రన్స్, లాస్ ఆఫ్ 1 వికెట్. మరో ఫుల్ టాస్ బాల్, నో బాల్, ఇట్స్ ఏ ఫ్రీ హిట్. ఇప్పుడే చెప్పానండి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేదానికి వచ్చిన రాజు, లేక్యూ రాజు. ఫ్రీ హిట్ బంతిని చూడాలి. డేవిడ్ గారు దాన్ని 4 కొడతారా 6 కొడతారా? 4 రన్స్. వెరీ గుడ్ ఫీల్డింగ్. 4 రన్స్. 4 ఫ్రీ హిట్ బంతిని ఒక సింగిల్ హ్యాండ్తో బౌండరీ కొట్టిన డేవిడ్. చాలా చక్కగా ఆడుతున్నారు. గుడ్ కమ్ బ్యాక్ బై రాజు. చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్న డేవిడ్. 28 బంతులకి 30 పరుగులు, 5 ఫోర్లు. రాజు ఇప్పుడు ఏంటంటే యశోబు గుడ్ కమ్ బ్యాక్ బై రాజు. సెంటిమెంట్ బ్యాట్స్మెన్, స్టేట్ మ్యాచ్ల్లో కూడా చెడ్డీ మీద ఆడతానంటున్నాడు. మరొక ఫుల్ టాస్. చూడాలి, పులి పంజా వేసింది. పులి దగ్గర బాల్ పోవడం చాలా కష్టం, ఎందుకంటే ఎన్ఎంసి పులి. ఓవర్ 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 73 పరుగులు, 1 వికెట్. 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 73 పరుగులు, 1 వికెట్ కోల్పోయిన బ్యాంక్ ఫ్రెండ్స్. 66 బాళ్ళకి 72 కొట్టాలి. జయకృష్ణ 10 ఓవర్ వేయడానికి వచ్చారు. జయకృష్ణ 10 ఓవర్ వేయడానికి వచ్చారు. ఇరవై 29 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసిన డేవిడ్. యశోబు 8 balls 8 runs 1 4. చూడాలి జయన్న ఈ ఓవర్లో వికెట్ తీస్తాడా లేదా. ఫీల్డింగ్ తోమ్. ఫ్రెండ్స్, మా లేక్యూ క్రికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్ బౌలింగ్ బై జయన్న. చాలా చక్కగా కంట్రోల్గా బాల్స్ వేస్తున్నాడు. 10వ ఓవర్. ఇలా ఆడితే హ్యాపీ క్రికెట్కి విజయాన్ని రివర్స్ 4 runs. 3 బాళ్ళకి 4, 2 డాట్లు, 1 4.
బా వాడే ఫీల్డింగ్ యా బా 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 చూడొచ్చు. అతని దగ్గర ఇది ఎక్స్పెక్ట్ చేయరు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. గుడ్ ఫీల్డింగ్ అన్నా. గుడ్ షాట్, ఇట్స్ ఎ గ్యాప్. ఫీల్డర్ ఉన్నారు అక్కడ. 2 పరుగులు. ఒక 4, ఒక 2D. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్న జయ. 9.5 balls, లాస్ట్ బాల్. చూడాలి వికెట్ ఏం తీసారా. పది ఓవర్లు పూర్తయ్యే సమయానికి 79 పరుగులు, 1 వికెట్ కోల్పోయిన బ్యాంక్ ఫ్రెండ్స్. వాళ్ళ కెప్టెన్ చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. 29 బంతులు ఎదుర్కొని 31 పరుగులు, 5 4లు. చూడాలి 2 runs. మరొక రన్అట్ ఛాన్స్ జారబెట్టుకున్నారు. మొత్తం 5 రన్అట్లు మిస్ చేసుకున్న లేక్ హ్యాపీ క్రికెట్ క్లబ్. 5 రన్అట్లని జారబెట్టారు. రాజు టు ఏసోబు డౌన్ ద ట్రాక్. చూడాలి స్టంపింగ్ ఛాన్స్, నాట్ అవుట్. రాజుని స్కోర్ను కొట్టేందుకు చికి. చూడాలి రన్అట్ అవుతుందా లేదా. మరొక రన్అట్ ఛాన్స్ ఉంది. సింగిల్. 11th ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. 83 runs, లాస్ ఆఫ్ 1 wicket. రాజు టు డేవిడ్. 11 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 85 పరుగులు, 1 వికెట్ కోల్పోయి చాలా చక్కగా చేజింగ్ని చేస్తున్న బ్యాంక్ ఫ్రెండ్స్. మరోసారి పులి 54 బాళ్ళకి 60 పరుగులు. 54 బాళ్ళకి 60 పరుగులు. గుడ్ ఫీల్డింగ్ ఆరిఫ్. చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నాడు ఈరోజు. వెల్కమ్ పులి. 12వ ఓవర్. 33 balls, 35 runs. డేవిడ్ 5 బౌండరీలు, 16 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసిన యేసోబు. గుడ్ క్యాచ్. మరొక క్యాచ్ని జారబెడిసిన బౌండరీ. 4 runs. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నా. 12వ ఓవర్ మొదటి బంతి 4 పరుగులు కొట్టారు డేవిడ్ గారు. చూడాలి రన్అట్ ఉందో లేదా. ఛాన్స్, 1 more ఛాన్స్. వెల్కమ్ అమెజాన్. వెల్కమ్ టు లేక్ క్రికెట్ గ్రౌండ్స్ అమెజాన్. ఎప్పుడు వచ్చాను ఊరి నుంచి? నిన్న మధ్యాహ్నం. గ్రూప్లో రావట్లేదు. మరొక రివర్షిప్. 36 పరుగులు, 36 బంతులకి 41 పరుగులు. డేవిడ్ 6 4లు, 5 రన్అట్లు, 2 క్యాచ్ల ద్వారా 46 పరుగులకి చేరుకున్న డేవిడ్. గుడ్ షాట్. చాలా చక్కగా బంతులు వేస్తున్న జయ. షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ చేతికి బంతి. ప్రతి బాల్ కొట్టాలి. వైడా, వైడ్ బాల్. ఇట్స్ ఎ మిరాకిల్. ఆన్లైన్ బాల్ని కూడా వైడ్లు ఇస్తున్నారు బ్యాంక్ ఫ్రెండ్స్. 1 more వైడ్. వరుసగా 2 వైడ్లు వేసిన జయకుమార్. కష్టాల్లో ఉన్న బ్యాంక్ని ఆదుకుంటున్న జయకుమార్. గుడ్ షాట్. ఫీల్డర్ ఇస్ దేర్. చూడాలి 1 పరుగా 2 పరుగుల.
ఇట్స్ ఎ సింగల్. గుడ్ బ్యాకప్ బై సంతోష్. లాస్ట్ బాల్. 49 బాల్కి 50 పరుగులు కొట్టాలి. ఓవర్. 12 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 95 పరుగులు, 1 వికెట్ కోల్పోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 12 ఓవర్స్ 95 రన్స్. 12వ ఓవర్ అన్న జైనా రా, నేను చేస్తా. బౌలింగ్లోకి షరీఫ్, అద్భుతమైన బ్యాట్ బౌలింగ్. ఓ బౌలింగ్ షరీఫ్. నలభై 45 బాల్కి 49. అద్భుతమైన బౌలింగ్ చేస్తున్న షరీఫ్. బౌలింగ్ రాజు ద్వారా మంచి ఫీలింగ్. లాస్ట్ బాల్. ఇవాళ 2 రన్స్. లెగ్ పిన్ హ్యాపీని ఆదుకుంటున్న షరీఫ్. ఫీలింగ్ ఓవర్. 42 బాల్కి 47 కొట్టాలి. 13 ఓవర్లు కంప్లీట్. బౌలింగ్లోకి నసీర్. తన 3వ ఓవర్ వేయడానికి వచ్చిన నసీర్. అవుట్ అని అగ్రిమెంట్ చేస్తున్న నసీర్. బౌలింగ్ అందరూ కామెంట్ చేశారు నేను షార్ట్ గురించి. ముప్పై 38 బాల్కి 42. లాభాలు ఫీలింగ్ వస్తాయి. ఓవర్. 14 ఓవర్లు ముగిసేసరికి 36 బాల్కి 40. బౌలింగ్లోకి షరీఫ్, మస్తాన్ షరీఫ్. ఫీలింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా షరీఫ్.
రివర్స్ స్లిప్లో 4. 35-36. లాబాల్. బౌలింగ్లోకి హఫీజ్. డేవిడ్ అన్న 50. ఇరవై 24-25 16 ఓవర్స్ కంప్లీట్.
I'll try. Laba. పద్దెనిమిది 16 బౌలింగ్లోకి సంతోష్. మూడు ఓవర్లకి 16. పదహారు బాల్కి 14. 17.2 ఓవర్స్. లాటు బాల్ 14 బాల్కి 12. 14 బాల్కి 12. అద్భుతమైన క్యాచ్ పట్టిన షరీఫ్. ఆ బాల్ 13 బాల్కి 12. అద్భుతమైన బౌలింగ్. బౌలింగ్లోకి మళ్ళీ షరీఫ్. తన 3వ ఓవర్ కొనసాగించడానికి వస్తున్న షరీఫ్. 4వ ఓవర్ 3 ఓవర్లు వేసి 18 రన్స్ 2 వికెట్స్ తీసుకున్న హసన్ షరీఫ్ తన 4వ ఓవర్ వేయడానికి కొనసాగించిన పన్నెండు బాల్కి 12.
11కి బాల్ 11కి 11. పది బాళ్ళకి 9. తొమ్మిది బాళ్ళకి 8. ఎనిమిది బాళ్ళకి 7. లాస్ట్ ఓవర్ 6 బాళ్ళకి 5. లాస్ట్ ఓవర్ వచ్చినావా కామెంటరీయా? ఇంట్రెస్టింగ్ ఉందా మ్యాచ్? చివరి 6 బంతులకు 5 పరుగులు కావాలి. కమెంటరీలో మార్పు. వికెట్లు కూడా చాలా మిగిలినాయి. కమాన్, మీ చేతిలో ఉంది మ్యాచ్. ద లేక్ వ్యూ క్రికెట్ క్లబ్ మెయిన్ బౌలర్ సంతోష్ గారు తన మాయాజాలను చూపించబోతున్నాడండి. చూద్దాం అతను బ్యాట్స్మెన్ కట్టడి చేయగలడా లేదా. ఫస్ట్ బాల్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్. సింగిల్. స్లిప్లో సింగిల్ వెళ్ళిందండి. మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఒకటైతే ప్రాబ్లం లేదన్నా. స్కిల్ ప్లేస్మెంట్స్లో చేంజెస్ జరుగుతున్నాయి. లేదు, బౌలర్ అదే కావాలన్నాడండి. సెకండ్ బాల్. బ్యాట్స్మెన్ డాన్స్ చేస్తున్నాడు అండ్ 4 కొట్టాడండి. బౌలర్ని కన్ఫ్యూజ్ చేశాడు కాస్త. అయినప్పటికీ బౌలర్ ఏం మాత్రం తన మ్యాచ్ ముగిసిందండి ఇంతటితో. లేక్ వ్యూ క్రికెట్ క్లబ్ని బ్యాంక్ ఫ్రెండ్స్ ఓడించింది. మధ్యలో నేను బ్యాటింగ్